నమస్తే, నా పేరు మూలిటి చంద్రశేఖర్ ఆస్పరి. ఈరోజు లోకాయుక్త కోర్టు నందు 4 విషయాలపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకటి, దేవరగట్టు గురించి గతంలోనే చాలాసార్లు మాట్లాడినాము. అయితే అధికారులు నిర్లక్ష్యంతోనే, అంటే అధికారులు అనుమతులు ఇచ్చే నిర్లక్ష్యము, జాగ్రత్తలు వహించకపోవడము, నిబంధనలు పాటించకపోవడం, కొట్టి చంపిన కేసులు కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టకుండా తోపుసులాట్లో చనిపోయినట్లు చిత్రీకరించి, ఇలాంటి అంటే సమస్యని డైవర్ట్ చేసి విధంగా కేసులు కట్టడం వలన దేవరగట్టులో రిపీటెడ్గా మళ్ళీ దాడులు, అంటే ఒకరిపై ఒకరు దాడులు జరుగుతున్నాయి. అది ఆ దేవరగట్టులో దేవుడి పేరు మీద, అంటే పేరేమో దేవుడిది, హింస మాత్రం కొనసాగుతూ ఉంది. అందుకనే ఈసారి మనం ఏం చేశామంటే, దేవరగట్టు పర్మిషన్ ఇచ్చేటప్పుడు, రేపు రాబోయే దసరా పండుగకు అనుమతులు ఇచ్చేటప్పుడే అక్కడ కట్టెలతో పాల్గొంటే ఎవరు బాధ్యులు, రెండోది చనిపోతే అక్కడ ఎవరు బాధ్యులు, అంటే వీటన్నిటినీ పగడ్బందీగా లీగల్గా అనుమతులు తీసుకొని ఎవరైతే గుడి అనుమతులు తీసుకుంటారో, ఆ యొక్క కార్యక్రమం బండి ఉత్సవాలు ఎవరైతే అడుగుతారో వాళ్ళు ఆ యొక్క అనుమతులు తీసుకొని ఏ చిన్న నష్టం జరిగినా వాళ్ళే బాధ్యులు చేయాలి. రెండోది, ఆ దేవరగట్టు ఆలయాన్ని దేవాదాయ శాఖలో ఇంతవరకు కలపలేదు. ఇది చాలా విడ్డూరము. అంత 3 రాష్ట్రాల్లో అంత ఘనంగా జరిగే ఈ దేవరగట్టు ఉత్సవాలు టిటిడి దేవస్థానం పరిధిలో ఎందుకు తీసుకోలేదు, దేవాదాయ శాఖలో ఎందుకు కలపలేదు? దేవాదాయ శాఖలో కలపాలని కూడా ఇచ్చాను. ఇది దేవరగట్టు విషయము. అలాగే బాల్య వివాహాలు, ఇప్పుడు ప్రస్తుతము బాల్య వివాహాలు ఎలా ఉన్నాయంటే, పెళ్ళిళ్ళు ఎక్కడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు అనే నిబంధనలు ఉన్నాయి. అయితే నేనేమంటున్నా అంటే, ఇకపై పెళ్ళిళ్ళు చేసుకునే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అంటే ప్రభుత్వ అనుమతి కోరినప్పుడు వారి యొక్క వయసు నిర్ధారణ చేసుకొని ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. అప్పుడు బాల్య వివాహాలు జరగకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇకపై జరిగే పెళ్లిళ్ళు బాల్య వివాహాలు జరగకుండా ఉండటానికి కోసము ఇక ప్రతి పెళ్లి ప్రభుత్వ అనుమతులతోనే జరగాలి, అంటే ప్రభుత్వ దృష్టికి తెలియాలి అనేదే నా ఉద్దేశము. అలా అయితే దాదాపు అరికట్టవచ్చని. అలాగే జింకల పార్కు గురించి చాలా రోజుల నుండి ఫారెస్ట్ అధికారులకు, కలెక్టర్లకు సంబంధించిన అధికారులకు చాలా సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాను. ఈ జింకల బెడద వలన మన కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆలూరు, ఆదోని ఈ 3 తాలూకా వాళ్ళు రైతులు పంట దశలో, అంటే మొలక దశలో ఉన్నప్పుడు ఈ జింకల పాలన పడి దాదాపు చాలా నష్టం జరుగుతుంది. 1 నెల రోజులు పంటను రాత్రి పొలాల్లోనే పండుకొని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాని విషయమై సిఎస్ గారికి జింకల పార్క్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని, వాళ్ళు నిర్లక్ష్యంగా వివరించినందుకే వారిపై లోకాయుక్త కోర్టులో కేసు వేశాము. అలాగే తిరుపతి దేవస్థానం, ఈ తిరుపతి దేవస్థానంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేవస్థానం ఇది. అయితే ఇక్కడ ఉచిత దర్శనం చేసుకోవాలంటే మినిమం 8 గంటల నుండి 20 గంటల సమయం పడుతుంది. అందుకనే అని అడిగానంటే, ప్రతి రోజులో కొన్ని గంటలు విఐపి దర్శనానికి కేటాయించి మిగిలిన గంటలను, అంటే గంటకు 3000-4000 మందికి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో పెడితే, అంటే గంట దర్శనం పేరుతో, ఎగ్జాంపుల్గా అంటే మనం సినిమాలకు వారం ముందు 2 రోజుల ముందే ఏ టైంకి ఏం కావాలని ఎలా బుక్ చేసుకుంటాం, ఆ విధంగా గంట దర్శనం టికెట్ ఆన్లైన్లో ప్రవేశపెట్టినట్లయితే తిరుపతి దేవస్థానంకి వెళ్ళే వాళ్ళు ముందుగానే వాళ్ళకి కావలసిన రోజుల్లో, కావలసిన గంటల్లో ఆన్లైన్లోనే దర్శనం టికెట్ బుక్ చేసుకుంటారు. దానివల్ల సాఫీగా దర్శనం కొనసాగుతుంది. అలా చేయడం వల్ల తిరుపతి దేవస్థానం వల్ల కూడా భారం తగ్గుతుంది. ఈ విషయాన్ని కూడా టీటీడీ బోర్డు వరకు ఈఓ గారికి,
చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్లాను. వాళ్ళు స్పందించలేదు. అందుకే వారిపైన కూడా కేసు పెట్టాను. ముఖ్యంగా దేవరగట్టు విషయంలో ఎస్పీ కలెక్టర్ గారు చేసే తప్పిదాల వల్లనే మళ్ళీ అక్కడ అంటే అధికారుల సమక్షంలో, పోలీసులు యంత్రాంగం అధికార సమక్షంలోనే అటెంప్ట్ మర్డర్ జరుగుతున్నాయి. ఎన్నో వీడియోలు ఉన్నాయి. అయితే అలాంటివి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టకుండా కేవలం తోపుసలాట అని పెట్టి ఏదో కాలయాపన చేస్తున్నారు. ఈ విషయం పైన ఖచ్చితంగా న్యాయం జరగాలి. అక్కడ అన్యాయాలు ఆ హింస, దేవుడి పేరుతో హింస జరగరాదు అనేది నా ప్రధాన ఉద్దేశము. ఈ 4 విషయాలపై నేను ఈరోజు లోకాయుక్త కోర్టులో ఫైల్ చేశాను. చూద్దాం, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. నమస్తే.